ఓకే. జిల్లా పార్టీ అధ్యక్షులు బీసీ నాయకుడు సిఆర్ రాజన్ గారి మీద, అదేవిధంగా చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని గారి మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఈరోజు ఒక బీసీ నాయకుడిగా అతను 10 సంవత్సరాలు మీ పార్టీలో ఉంటే కనీసం ఒక శాసనసభ టికెట్ కాదు కదా, మీ పక్కన కూర్చొని సీటు కూడా ఇవ్వనటువంటి మీరు ఈరోజు ఒక బీసీ నాయకుడు సిఆర్ రాజన్ మీద ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గము. ఎందుకంటే ఆయన యొక్క నాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వ లక్షణాలను నచ్చి ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీకి వచ్చి వెంటనే ఆయన సేవలను గుర్తించినటువంటి తెలుగుదేశం పార్టీ ఒక బీసీ నాయకుడికి అధ్యక్ష స్థానాన్ని ఇస్తే అదేదో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫార్సు చేస్తే పార్టీ అధ్యక్షుడి స్థానాన్ని ఇచ్చినట్టు మీరు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఎలానో బీసీ నాయకులకి బీసీ నాయకులు సీట్లు ఇవ్వరు, కనీసం వాళ్ళని ఒక మనిషిగా కూడా గుర్తించరు. అలాంటి వారు ఈరోజు ఏదో ప్రేమ వచ్చేటట్టు, మా వాళ్ళు ఏదో మీకు లోపాయకారికంగా ఒప్పందం అయిపోయినట్టు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే పులివర్తి నాని గారు గత 5 సంవత్సరాలుగా చూస్తున్నాం ఆయన చేసినటువంటి కష్టం, అక్కడ చంద్రగిరి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద అనేకసారి ఆయన రోడ్ల మీద నిలబడి ధర్నాలు రాస్తారోకులు చేస్తే కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఉండింది ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి. దాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకొని పోయారు. ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి భూదందాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, అక్రమ వసూలను ఆ రోజు బయట పెట్టి ప్రజలకి చైతన్యపరిచి ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉంటే మా నియోజకవర్గం సర్వనాశనం అయిపోతుంది అని ప్రజలు నమ్మారు. కాబట్టి ఈరోజు పులివర్తి నానిని 45,000 ఓట్ల మెజార్టీతో గెలిపించి ఆయన ప్రజల యొక్క మన్నల్ని పొందాడు. కానీ ఆయన మీద ఏదో ఆయన వచ్చి మీ కాళ్ళు పట్టుకున్నట్టు, ఆయన వ్యాపారాలు మీరు చెప్తే సాగిపోయినట్టు మీరు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా సిఆర్ రాజన్ ఆయన గ్రామ స్థాయి నుంచి బీసీలను చైతన్యపరిచి బీసీలు కూడా రాజకీయంగా ఎదగాలి అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు బీసీలను చైతన్యపరిచినటువంటి నాయకుడు సిఆర్ రాజన్ గారు. అలాంటి నాయకుడు పార్టీకి వచ్చిన పిదప పార్టీ తెలుగుదేశం పార్టీ ఆయన గుర్తించి ఒక శాసనసభ స్థానాన్ని ఆయన అడిగితే అక్కడ కొన్ని కారణాల వల్ల, కొన్ని సామాజిక కారణాల వల్ల ఇవ్వలేని పరిస్థితుల్లో ఆయనకి వెంటనే రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో స్థానం కల్పించడమే కాకుండా ఆ తర్వాత ఒక అభ్యర్థికి ఒక పదవి అనే పేరుతో ఆ రోజు పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మేరకు పులివర్తి నాని గారికి శాసనసభ టికెట్ను, అదేవిధంగా అధ్యక్ష స్థానాన్ని తీసేసి ఒక బీసీ నాయకుడికి, ఒక విలువగల నాయకుడు, ఒక బీసీలో ఉన్నతమైన స్థానాన్ని పొందినటువంటి నాయకుడు సిఆర్ రాజన్కి ఇస్తే దాన్ని మీరు తక్కువ చేసి హేళన చేసి మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ఇది యొక్క బీసీ మనోభావాలను దెబ్బతీయడమే. కాబట్టి మీరు వెంటనే ఆ మాటల్ని మీరు వెనక్కి తీసుకోకపోతే మీ ఇంటిని కూడా చుట్టుముడతాము. బీసీలు ఎవరు చాతగాని వాళ్ళు కాదు. బీసీలు కీలకమైన పదవి పొందడం మీకు అదొక వింత ఇదిగా ఉంది. దాన్ని చేసి చూపించే పార్టీ, బీసీలను ఒక మంచి పదవిలో కూర్చొని పెట్టి అలంకరించే పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని కించపరిచి మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈ సందర్భంగా కోరుతున్నా.